ఓకే వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి. అలాగే మనకి జూమ్ లైవ్ లో కూడా మనకి గెస్ట్లు అందుబాటులో ఉన్నారు. మస్తాన్ రావు గారు అనలిస్ట్, అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు అనలిస్ట్, అలాగే బొమ్మిరే రామ్మూర్తి గారు టిఆర్ఎస్ నుంచి కూడా అందుబాటులో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఒక నిమిషం మనం లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. లింగం యాదవ్ గారు నమస్కారం. టైట్ ఫైట్ ఏంటి, ఒక విధమైన టెన్షన్ ఏమన్నా కనిపిస్తూ ఉందా? ఎందుకంటే పోల్స్ చూసిన తర్వాత, సర్వే రిపోర్ట్స్ చూసిన తర్వాత, ఇంకా మోరోవర్ ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగానే సర్వేలు అనేవి రావడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విధంగా వచ్చాయి. దానికి అనుగుణంగానే ఫలితాలు ఉంటాయా? ఈ టైప్ ఆఫ్ టెన్షన్ ఏమన్నా మీలో కనిపిస్తుంది అంటే మరి కాసేపట్లో ఆల్రెడీ కౌంటింగ్ ప్రక్రియ అయితే మనకి స్టార్ట్ అయింది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఆల్మోస్ట్ 144 సెక్షన్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది. ఫస్ట్ ఫలితం ఇంకా మనకి రాకపోయినప్పటికీ కూడా కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ఎలా ఉంది మీకు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలు, కోపానిస్టులందరికీ నమస్కారం. డెఫినెట్గా అండి, ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ దేశ ప్రజలందరూ కూడా 10 ఏళ్ల నుంచి, ఇవాళ దాదాపు 11 సంవత్సరాల నుంచి దేశ ప్రజలు ప్రత్యేకించి నరేంద్ర మోడీ బీజేపీ పరిపాలన అందరూ కూడా ఇవాళ గమనిస్తున్నారు. ఇవాళ మనం మహారాష్ట్ర ఎలక్షన్ని, జార్ఖండ్ ఎలక్షన్ కనుక మనం మాట్లాడుకుంటే మహారాష్ట్ర జాగ్రఫికల్ కండిషన్స్ కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ మహారాష్ట్ర అక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యలు ఇవాళ ఎలక్షన్లో ప్రతిబింబించడం జరిగింది. ఇవాళ బీజేపీ మహారాష్ట్రలో ఏ విధంగా ఎన్సీపీని, అదేవిధంగా శివసేనని చీల్చి ఇవాళ అక్కడ బీజేపీ కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఇవాళ మహారాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అదేవిధంగా ఇవాళ మహారాష్ట్రలో మేజర్గా ఇన్ఫ్లేషన్, ఇవాళ అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద సమస్య, అగ్రేరియన్ క్రైసిస్. ఇవాళ రైతులు మహారాష్ట్రలో మనందరూ తెలుసండి, దేశంలోనే రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి ప్రాంతము విదర్భ, మరాఠ్వాడా. సో ఇవాళ ప్రజలందరికీ బీజేపీ ఏం చేసిందనేది ఇవాళ మహారాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇవాళ ఇదే మరాఠ్వాడాలు, విదర్భ రీజన్లో ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. అదేవిధంగా మనం ఇవాళ ముంబై సబర్బన్లో చూసుకున్నా కూడా కొంకన్ రీజను, వెస్ట్రన్ మహారాష్ట్ర చూసుకున్నా, అంటే ఏ విధంగా మహారాష్ట్రను చూసుకున్నా కూడా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ ఫలితాలు చాలా స్పష్టంగా రాబోతున్నాయి. ఇవాళ మహారాష్ట్రలో మహా వికాస్ ఆగాడికే ఇవాళ అక్కడ ప్రజలు పట్టం కట్టబోతున్నారు. ఇక మీరు సర్వే చెప్తున్నా, సర్వేలు మనం చూసామండి. ఇవే సర్వేలు మొన్న గతంలో ఏం చెప్పాయి, ఇవాళ మన హర్యానా ఎలక్షన్లో కూడా ఏం చెప్పినాయి, ఎవరి కోసం పనిచేస్తున్నాయి, వాళ్ళు శాంపిల్ కలెక్షన్ ఎంత తీసుకుర్రు, ఇవాళన్నీ కూడా మనం చాలా సందర్భాలలో మనం అర్థం చేసుకున్నాం. నేనేమంటున్నంటే ఇవాళ మహారాష్ట్ర ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. మహా వికాస్ అఘాడీకి, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీకి ఇవాళ చాలా స్పష్టంగా తీర్పు రాబోతుంది. ఇవాళ వెయిట్ చేయండి, మీరు చూడండి. అదేవిధంగా జార్ఖండ్లో కూడా ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా బీజేపీ తనకున్నటువంటి జేబు సంస్థలైనటువంటి ఈడీ, సిబిఐ, ఐటీలను ప్రయోగించి ఏ విధంగా వాళ్ళని అణచివేయడానికి చూసిర్రు, ఏ విధంగా వాళ్ళ పార్టీలు నచ్చని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెడుతున్నారని ఇవాళ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇవన్నీ చూసి డెఫినెట్ కూడా ఇవాళ జార్ఖండ్లో, మహారాష్ట్రతో పాటు ఇవాళ దాదాపు 46 పైగా ఇవాళ బై ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దాదాపు చాలా, అందులో 2 ఎంపీ లోక్సభ కాన్స్టిట్యున్సీ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాయనాడు దగ్గర కూడా ఇవాళ రాహుల్ గాంధీ రిజైన్ చేసిన. సో ఇవాళ ఓవరాల్గా కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి ఈ అప్రజాస్వామిక విధానాలు, నియంతృత్వ విధానాలు, ఇవాళ అనుసరిస్తున్న దేశ సంపద అంతా కూడా ఇవాళ ఎవరికి, అంబానీ, ఆదానికి ఏ విధంగా దోషిపెడుతున్నారు అనేది ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఇవాళ అందుకే ఈ యొక్క ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాబోతున్నాయి. ఓకే యాదవ్ గారు, ఒక నిమిషం హోల్డ్